పిల్లలు నిన్నటి వరకు మనం ఈ అక్షరాలు నేర్చుకున్నాం. త, బ, ల, తబల, కంజర, క, సున్న, జ, ర, కంజర. వీటితో ఏర్పడేటువంటి పదాలు కూడా కొన్ని చదువుకున్నాం. ఈరోజు మరికొన్ని అక్షరాలు నేర్చుకోబోతున్నాం. సో ముందుగా మీకు ఒక బొమ్మ చూపిస్తాను. ఆ బొమ్మ ఏంటో చూడండి. రైట్, తెలుసు కదా ఏంటిది? వెరీ గుడ్, ఆవు. మరి ఆవులో మొదట మనం పలికేటువంటి అక్షరం ఆ. రైట్, ఆ. మరి ఇంకొక బొమ్మ చూపిస్తున్నాను మీకు. ఇవేంటో తెలుసు కదా? టమాటా. మరి ఈ టమాటాలో మొదటి అక్షరం ఏంటిది? ట. మొదట మనం పలికేటువంటి అక్షరం ట కాబట్టి ట. ఆట, ఆట. రైట్. మరి ఈ అన్ని అక్షరాలతోని ఇప్పుడు మనం ఏమేమి పదాలు తయారు చేయొచ్చో చూద్దాం. రైట్. మరి ఒకసారి మనం నేర్చుకున్న అక్షరాలను పక్కకు తీసేసి కొన్ని పదాలు మనం తయారు చేద్దాం. రైట్, ఆట నేర్చుకున్నాం కదా. ఆట. మొదట మనం రాసుకున్నటువంటి పదం ఆట కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఆట అని రాస్తున్నాను. ఆట, ఆట. రైట్. మరి ఇప్పుడు ఇంకొక పదం, ఇది త. మరి తా పక్కన మనం సున్నా రాస్తున్నాం. తం, ఈ ట. తా పక్కన సున్నా రాస్తే తం ట, తంట. తం ట, తంట. రైట్. మరి ఇప్పుడు ఇంకొక పదం తయారు చేద్దాం. కా పక్కన సున్నా రాసాం, టా రాసాం. మళ్ళీ ఇంకొక కా తీసుకున్నాం. ఈ కా పక్కన సున్నా రాసాం. రైట్. కా, సున్నా, టా, మళ్ళీ కా పక్కన సున్నా. కం. కం, టా, కం. కంటకం. కం, టా, కం. కంటకం. కంటకం అంటే ముళ్ళు అని అర్థం. కంటకం, కంటకం. రైట్. ఇప్పుడు మరికొన్ని పదాలు తయారు చేద్దాం. ఈ అక్షరం తెలుసు కదా మీకు? జా. జా పక్కన సున్నా రాస్తే జం అండ్ టా. ఏమైంది? జంట. జా, సున్నా, టా, జంట. రైట్. మరి ఇదొక అక్షరం కా, టా, మళ్ళీ కా, మరొక అక్షరం ట. కా, టా, కా, టా, కటకట. కా, టా, కా, ట. ఇక్కడ రాసుకుందాం. ట, కటకట. రైట్. మరి వీటిని కొంచెం అటు ఇటు మారిస్తే మనకి ఏమవుతుంది చూడండి. టా, కా, టా, కా, టకటక. మరి నేను అప్పుడు అడుగుతున్నప్పుడు మీరు సమాధానాలు టకటక చెప్పాలి. టా, కా, టా, కా, టకటక. చూడండి, ఇదేంటిది? బా, క. ఈ కా పక్కన మనం సున్నా చేస్తున్నాం. అదేమవుతుంది? బా, కం. బా, కం, బకం. బా, కం, బకం. ఈ కా తీసేసి ఇక్కడ మనం లా రాసినట్లయితే బా, లం, బలం.
చూడండి బా లాస్ట్ నడితే లం బలం. రైట్, ఇక్కడ మనం బా లం బలం అని రాస్తాం. కేవలం అక్షరాలు అటు ఇటు మార్చేసి మనం పదాలు తయారు చేసుకుంటూ వాటిని మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం కదా. రైట్, ఇదొకటి బా, బా పక్కన సున్నా చేరిస్తే బం. రైట్, ఇది జా, మరి ఇది రా. బా పక్కన సున్నా చేరిస్తే బం జా రా. ఏంటది? బంజరా. రైట్, బా సున్నా జా రా. ఏమైంది? బంజరా. రైట్ పిల్లలు, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం వేరే పదం తయారు చేద్దాం. జా. రైట్, చదవండి. జా రా జా రా. జర జరా. ఇక్కడే రాసుకున్నాం. జా రా జా రా. జర జరా. రైట్, ఇప్పుడు ఈ రా తీసేసి మనము ఏం పెడదాం? ఓకే, జా తీసేసి బా పెడదాం. జా ఉన్న ప్లేస్లో బా పెట్టేసేస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి, బా రా బా రా. బర బరా. బా రా బా రా. బర బరా. రైట్, మళ్ళీ ఇప్పుడు మనం ఈ రా తీసేద్దాం. ఇవన్నీ మార్చేసి ఇక్కడ జా లా, మళ్ళీ జా, మళ్ళీ లా. రైట్, చూడండి. జా లా జా లా ఏమవుతుంది? జల జల. రైట్, ఇక్కడ రాసుకుందాం. జా లా జా లా. జల జల. రైట్, ఈ జా లా పక్కన మనం సున్నా రాసామనుకోండి ఏమవుతుంది? జ లం. ఏమవుతుంది? జలం. జలం అంటే ఏంటి? నీరు, తెలుసు కదా. జ లం జలం. రైట్, మరి ఇప్పుడు చూడండి, లా పక్కన సున్నా రాస్తే లం కా. ఏమైంది? రైట్, లంక. రైట్, సో ఇవి ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి పదాల పిల్లలు. మరి ఏమేమి పదాలు నేర్చుకున్నాం ఒకసారి చూద్దామా? ఆట ఆట. తాసులైతే తం ట తంట. కం ట కం కంటకం. జ పక్కన సున్నా వస్తే జం ట జంట. కాట కాట కటకట. టాక టాక టకటక. బకం బకం. బలం బలం. బా పక్కన సున్నా వస్తే బం జర బంజర. జర 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 జర. బా రా బా రా బర బర. జ లా జ లా జల జల. జ లా పక్కన సున్నా వస్తే లం జలం. లా పక్కన సున్నా వస్తే లంక లంక. ఓకే, జరం కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం రాసినామా? జరం జరం. జరం జరం. జరం. రైట్ పిల్లలు, సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పదాలు. సో మొత్తానికి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కార్డ్స్ ఇవన్నీ తీసేసి ఒకసారి మీరు ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి అక్షరాలు ఏంటో నేను ఇక్కడ రాస్తాను, గుర్తుపట్టండి. రైట్, ఈరోజు వరకు 3 రోజుల్లో మనం నేర్చుకున్నటువంటి అక్షరాలు ఏమేమి ఉన్నాయి? ఒకటోది ద, బ, ల, క, సున్నా, జ, ర, ఆ, ట. రైట్, 3, 7, 9 అక్షరాలు నేర్చుకున్నాం. పదాలు మాత్రం దాదాపుగా మనకి 30కి పైగా పదాలు అయితే వచ్చాయి. మొదటి రోజు నుంచి పదాలన్నీ నోట్స్లో రాసుకోమని చెప్పాను కదా.
సో ఆ వీడియో నుంచి మీరు ఈ వీడియో వరకు మొత్తం అన్నీ కూడా నోట్స్ రాసేయండి. అప్పుడు చివరిలో మనం చదువుకుందాం ఇవన్నీ కూడా. రైట్? సో ఇప్పటికి 3 రోజులు పూర్తయింది. మనం చాలా పదాలు నేర్చుకున్నాం. ఇంకా కొన్ని అక్షరాలు రేపు నేర్చుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.